దళితులపైన అక్రమ అరెస్టులు, దళితులపైన అక్రమ అరెస్టులు, దళితులపైన అక్రమ అరెస్టులు, దళితులపైన అక్రమ అరెస్టులు. వర్ధిల్లాలి ఐక్యత. జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్. బహుజన్ సమాజ్ పార్టీ వర్ధిల్లాలి, బహుజన్ సమాజ్ పార్టీ వర్ధిల్లాలి, బహుజన్ సమాజ్ పార్టీ వర్ధిల్లాలి. తీసుకురా ఏం కాదు రండి. ప్లీజ్ రండి. జిల్లా ఉంది. అందులో పట్టణ మందు 2 టౌన్ పోలీసుల పరిధిలో రిపోర్టరు లక్ష్మణ అనే వ్యక్తి పైన దాదాపు నెల క్రితం దాడి జరిగింది. తన కుటుంబం పైన, తన పైన. ఒక రిపోర్టర్ అయినటువంటి అతను గీతం కాలేజీ చేస్తున్న అవినీతి అక్రమాలను క్వశ్చన్ చేసినందుకు, పేపర్లో ముద్రించినందుకు అతని పైన అనవసరమైనటువంటి మనీషా నారాయణ అని ఆయన అనుచరులు కలిసి వాళ్ళ ఇంటిపైన దాడి చేయడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు పోలీసులు కొత్త డ్రామా ప్లే చేస్తూ డిఎస్పీ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఆ మనీషా నాయర్ పైన కేసులు కట్టామంటారు, కానీ నోటీస్ ఇవ్వకుండా రండి మీరు ఆడ మాట్లాడదామంటున్నారు. మరి ఏమిటో ఏమి అర్థం కాలేదు. ఈ పోలీసులు ఏం ఆడుతున్నారు డ్రామా అర్థం కాలేదు. మనీషా లాయర్కి పూర్తి మద్దతు, పూర్తి పోలీసు వల్ల వాళ్ళ యొక్క సహకారము పూర్తిగా ఉందని మేము భావిస్తున్నాం. కాబట్టి వెంటనే వాళ్ళు నోటీసు ఇచ్చిన తర్వాత మళ్ళీ చర్చ జరగాల. ఆ తర్వాత ఎవరైతే తప్పు చేయాలో వాళ్ళకి శిక్ష పడాలా, వాళ్ళు కోర్టుకు హాజరుపరచాలా అనేది మా డిమాండ్. కాబట్టి ఇవన్నీ కూడా పోలీసులు ఆడుతున్న హైడ్రామా అని భావిస్తున్నాం. ఈ హైడ్రామానికి తెరవేయాలంటే మనీషా లాయర్ని వెంటనే అరెస్ట్ చేసి ఆమెను కోర్టుకు హాజరుపరిచి ఆమెని ఖచ్చితంగా సబ్ జైలు పంపించాలని చెప్పి భావిస్తున్నాం. జై భీమ్. ఈరోజు బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాదీక్ష చేపట్టి నేటికి 8 రోజులు అవుతా ఉంది. ఈరోజు లక్ష్మీనారాయణ గారు ఆమరణ నిరాదీక్ష కూర్చుంటే పోలీసులు అత్యుత్సాహంతో ఈ దీక్షని భంగం చేయడము ఇది రాజ్యాంగ విరుద్ధం. అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముందర శాంతియుత ధర్నా చేస్తూ ఉంటే, శాంతియుత నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఈరోజు పోలీసులు వచ్చి అక్కడ ఉన్న అంబేద్కర్ ఫ్లెక్సీని నింపడం కానీ, అక్కడ ఉన్న పార్టీ ఆ డిమాండ్ చింపేసి అత్యుత్సాహంతో అక్కడ టెంట్ను తీసేసి పక్కకు పారేయడం జరిగింది. అదేవిధంగా బీఎస్పీ రాష్ట్ర నాయకుడైనటువంటి గద్దల్లా భూషణ్ గారిని వెంటనే తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యంలో ఇది చేయకూడదు తప్పు ఇది. కాబట్టి రాజ్యాంగబద్ధంగా మీరు హక్కులు మీకుంటే రైట్స్ అరెస్ట్ చేసుకోండి, కానీ శాంతియుతంగా చేస్తున్నటువంటి ధర్నాని భంగం కలిగించడం ఇది చాలా విడ్డూరంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఏ మాత్రం కూడా పని చేయలేని పాపాన ఉంది. అయితే ఈ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఎవరిది? హోంశాఖ. ఆ హోంశాఖ ఎవరు? మా ఆడిపిల్ల. ఆమెతో ఏమీ కాదు. కాబట్టి ఇలాంటివి మానుకొని భవిష్యత్తులో ఇలాంటివి చేయకోకుండా లక్ష్మణ్ గారికి న్యాయం జరిగేంత వరకు మా పార్టీ నుంచి ప్రజా సంఘాల పార్టీ తరఫున మేము పోరాడతాం. అదేవిధంగా మీరు పోలీసులు ఎటువంటి నోటీసులు ఇవ్వకోకుండా వారిని అక్రమ అరెస్ట్ చేయడము ఇది చాలా పిరికిచర్యగా మేము భావిస్తూ, అదేవిధంగా డిఎస్పీ గారు మీరు జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. మీరు అత్యుత్సాహంతో మనీషా నాయర్ని
మీరు భద్రంగా దాచిపెట్టారు. ఏంటి దీని వెనక ఉన్న మాకు అర్థం కాని పరిస్థితి. మరి వాళ్ళ కొమ్ము కాస్తున్నారా? వారు ఎంత డబ్బులు ఇచ్చింటే వారికి మీరు సపోర్ట్ చేస్తారు? ఒక దళితుడని కాబట్టి ఆయన్ని తీసుకొని వచ్చి అరెస్ట్ చేసేకి ఏం రైట్స్ ఉన్నాయి మీకు? అంటే దాదాపు 8 రోజులు నిరాహార దీక్ష చేస్తారో కూడా మరి ఆ రోజుల్లో మీరు చేయలేదు, ఈ రోజు మీరు కోర్టుకు పెడతామని చెప్తున్నారు. ఇది హాస్యాస్పదంగా ఉంది. కాబట్టి దయచేసి చెప్తున్నాం పోలీస్ వారికి రిక్వెస్ట్గా, అయితే మీరు చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అమలు చేయండి. ఇది దళితులపైన దాడులు, దళితులపైన కేసులు కానీ ఇంకోటి కానీ పెట్టే ముందు ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళకి ఎవరున్నారులేని మీరు విర్రవిగి మీ అహంకారంతో మీరు చేస్తే మాకు న్యాయస్థానం ఉంది. మా వాళ్ళు లాయర్లుగా అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగము మా దగ్గర ఉంది కాబట్టి హక్కులతో మేము మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి మీరు మీ వైఖరిని, మీ మొండి వైఖరిని మీరు మానుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్.